Yes, hi to everyone. Welcome to Yara Venkatesh YouTube channel. నేను మీ వెంకటేష్ యారవ. మనం 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని లెసన్స్ని తెలుగులో చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు మనం 10th క్లాస్ లెసన్స్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఓకే, సో 10th క్లాస్ లెసన్స్లో ఫస్ట్ యూనిట్ అనేది మనకు పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి ఇచ్చున్నారు, వ్యక్తిత్వ వికాసం. ఓకే, సో ఏ విధంగా నీకు అన్ని బాడీ పార్ట్స్ ఉన్నప్పటికీ నువ్వు ఎలా ఉన్నావు అండ్ ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తులు వాళ్ళకి ఏదో ఒక లోపం ఉన్నప్పటికీ వాళ్ళ లైఫ్లో సక్సెస్ సాధించారనమాట. సో అది ఎలా అనేది మనం ఈ లెసన్లో చూడబోతున్నాం. సో లెట్ us స్టార్ట్ దిస్. ఇన్ దిస్ రీడింగ్ ఏ ఈజ్ యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు కొంతమంది పిక్చర్స్ని. సుధా చంద్రన్, ఓకే, నాట్యంలో ఫేమస్ అనమాట. ఆమెకి లెగ్ అనేది సరిగా లేకుంటే కూడా ఆమె నాట్యం చేస్తుంది. స్టీఫెన్ హాకింగ్, ఓకే, అతనికి టోటల్ బాడీ అంతా కూడా పనిచేయదు, ఓన్లీ బ్రెయిన్లో ఉన్నటువంటి ఆ నరాలు అతని బ్రెయిన్ వరకు పనిచేస్తుంది, టోటల్ బాడీ అంతా కూడా పడిపోయింది అనమాట. కానీ అతను సైంటిస్ట్. ఓకే, సో ఈ విధంగా ఇంకొక వ్యక్తి ఇక్కడ హెలెన్ కెల్లర్. ఓకే, సో ఈ విధంగా చాలామంది ఫేమస్ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళకి ఏదో ఒక లోపం ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఓకే, సో ఆ విధంగా సక్సెస్ అయిన వాళ్ళలో ఈరోజు మనం చూడబోయే ఒక వ్యక్తి, ఒక అద్భుతమైనటువంటి ఒక పర్సన్. దట్ పర్సనాలిటీ, హూ ఈజ్ దట్? డూ యు నో? ఎస్, అబ్సల్యూట్లీ. కాళ్ళు చేతులు లేకపోయినప్పటికీ కూడా తను ప్రపంచం మొత్తం తన వైపు తిరిగి చూసేలా చేసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఓకే, సో లెట్ us స్టార్ట్ దట్. యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. రీడింగ్ ఏ, యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. ఓకే, నీ యాటిట్యూడే నీ ఆల్టిట్యూడ్ని నిర్ణయిస్తుంది. సో నువ్వు నీ యొక్క బిహేవియర్, నీ యొక్క వే ఆఫ్ థింకింగ్, నీ యొక్క క్యారెక్టర్, ఇవన్నీ కూడా నువ్వు ఎంత ఎత్తుకు ఎదగాలి అనేది నిర్ణయిస్తాయి అన్నమాట. ఓకే, సో లెట్ us స్టార్ట్ దట్. యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్. Imagine having no arms to stretch in the morning. సో మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే నీకు ఇలా నిలుగుతావు అనమాట. సో అలా నిలిగేటప్పుడు చేతులు లేవనుకో, ఎలా ఉంటుంది నీ ఫీలింగ్? అండ్ టు హెల్ప్ యూ స్క్రాచ్ దట్ ఇట్స్. నీకు ఎక్కడన్నా ఒక దురద, ఇచ్చింగ్ వచ్చిందనుకో, సో అప్పుడు నువ్వు ఇమీడియట్గా హ్యాండ్ తీసుకుని ఇలా అనుకుంటూ ఉంటావు కదా. సో ఒకవేళ నీకు హ్యాండ్స్ లేకుంటే ఏం చేస్తావు? To allow you to wrap your arms around your loved ones. సో మీకు ఇష్టమైన వాళ్ళని ఇలా హగ్ చేసుకోవాలంటే మీ రెండు చేతులను వాళ్ళపైన వేసి వాళ్ళని హగ్ చేసుకోవాలి, గట్టిగా పట్టుకోవాలని అన్నప్పుడు మీకు ఒకవేళ చేతులు అనేవి లేకుంటే ఎలా ఉంటుంది? సో ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి. ఇమాజిన్ హ్యావింగ్ నో లెగ్స్ టు కిక్ పెబల్స్ డౌన్ ద స్ట్రీట్. సో చేతులు లేకపోతే అవి ప్రాబ్లమ్స్. ఒకవేళ మీకు కాళ్ళు కూడా లేకుంటే, ఒకవేళ కాళ్ళు లేకుంటే మీరు దారిలో నడిచి వెళ్తూ ఉంటారు, ఏదన్నా ఒక వాటర్ బాటిల్ ఏదన్నా కనిపించిందంటే దాన్ని కాలుతో కొట్టుకుంటూ వెళ్తారనమాట సరదాగా. ఓకే, ఇక్కడ కంకర్ రాళ్ళు, ఓకే, పెబ్బల్స్ మీన్స్ కంకర్ రాళ్ళు. మీరు దారిలో నడిచి వెళ్తూ ఉన్నప్పుడు ఆ కంకర్ రాళ్ళని కొట్టాలనుకుంటారు. ఓకే, ఆ రాళ్ళను కొట్టాలనుకున్నప్పుడు మీకు కాళ్ళు అనేవి లేకుంటే వాటిని మీరు కొట్టగలుగుతారా? టు వాక్ ఆర్ రన్, నడవాలన్నా పరిగెత్తాలన్నా కాళ్ళు లేకుంటే పరిగెత్తగలుగుతారా? కాళ్ళు లేకుంటే నడవగలుగుతారా? టు బైసైకిల్ ఆర్ స్కేట్ బోర్డ్, సైకిల్ తొక్కాలన్నా లేదంటే స్కేట్ బోర్డ్ నడపాలన్నా కూడా, స్కేట్ బోర్డ్ మీన్స్ దానికి వీల్స్ ఉంటాయి. ఓకే, మనం దాన్ని కాళ్ళకు పెట్టుకొని జారుతూ వెళ్తూ ఉంటారు కదా, సో అలాంటిది. ఆర్ గెట్ యూ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలనుకుంటే కాళ్ళు లేకుంటే ఎలా వెళ్తారు? ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. దెన్ ఇమాజిన్ బోత్ ఎట్ వన్స్. సో రెండు కలిపి ఒకేసారి వస్తే మీ లైఫ్లో ఒకసారి ఆలోచించండి. సో రెండు కలిపి ఒకేసారి మీ జీవితంలో వస్తే ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంటే కాళ్ళు లేకపోవడం, చేతులు లేకపోవడం, రెండు లేకుంటే మీరు ఏమన్నా సాధించగలుగుతారా?
సో మనం చూస్తూ ఉంటాం చాలామంది నాకు కాలు లేవమ్మా, ఒక కాలు లేదమ్మా, ఒక చెయ్యి లేదమ్మా అంటూ రోడ్ల పైన చాలామంది బెగ్గర్స్గా వెళ్తూ ఉంటారనమాట. సో ఇక్కడ 2 కాళ్ళు 2 చేతులు లేకపోయినా కూడా ఎలాంటి ఇలాంటి డిప్రెషన్కి లోన్ అవ్వకుండా, అధైర్యపడకుండా తన జీవితంలో ముందుకు వెళ్ళి ఎంతో ఎత్తు ఎదిగినటువంటి ఒక పర్సనాలిటీ. హీ ఈజ్ నన్ అదర్ దెన్ మిస్టర్ నిక్ వూజిసిక్. నిక్ వూజిసిక్ హ్యాస్ ఫేస్డ్ హిజ్ హోల్ లైఫ్. సో అతను తన జీవితం మొత్తం కూడా ఇదే ఫేస్ చేశాడు. కాళ్ళు చేతులు 2 లేకపోయినా కూడా తన జీవితాన్ని ఎదుర్కొన్నాడు. ఓకే, తన జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా తను ముందుకు వెళ్ళి ఎంతో గొప్ప ప్లేస్లో నిలిచాడనమాట. నిక్ వూజిసిక్. హ్యావ్ యూ హియర్డ్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్? ఇంతకుముందు ఎప్పుడన్నా మీరు ఇలాంటి వ్యక్తుల గురించి వినున్నారా? So now we are going to see. So some persons may pronounce that Nick Vujicic. Some persons may pronounce that Nick Vujicic. Okay, so ఇది నౌన్ కాబట్టి వాళ్ళ ఇష్టంగా వాళ్ళు ప్రొనౌన్స్ చేసుకోవడానికి వీలుంటుందన్నమాట. యాక్చువల్లీ నిక్ వూజిసిక్ అని ప్రొనౌన్స్ చేయొచ్చు. నిక్ వూజిసిక్ వాజ్ బోర్న్ with no arms or legs, but he does not let the details stop him. So నిక్ వూజిసిక్ కాళ్ళు చేతులు 2 లేకుండా పుట్టాడు, కానీ అవేమీ అతన్ని జీవితంలో ముందుకు వెళ్ళడానికి ఆపలేదన్నమాట. ఇవన్నీ కారణంగా ఈ డీటెయిల్స్ చూపించి అతని జీవితంలో ముందుకు వెళ్లకుండా ఆగలేదు. The brave 26-year-old, who is mainly torso, plays football and golf, swims and surfs despite having no limbs. So 26 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి, మెయిన్లీ టోర్సో అంటే ఓన్లీ ఏ బాడీ వితౌట్ ఎనీ లిమ్స్, కాళ్ళు చేతులు లేకుండా ఓన్లీ బాడీ పార్ట్ ఉండడం. ఓకే, దాన్ని టోర్సో అంటారు. సో ఆ విధంగా ఓన్లీ బాడీ పార్ట్ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఏమేమి చేసేవాడో తెలుసా? హీ ప్లేస్ ఫుట్బాల్ ఆడేవాడు, గోల్ఫ్ ఆడేవాడు. ఓకే, నెక్స్ట్ స్విమ్మింగ్ చేసేవాడు, ఈత కొట్టేవాడు. సర్ఫ్స్ అంటే నీళ్లపైన ఆ స్కేట్ బోర్డ్ లాంటిది వేసుకొని సర్ఫింగ్ చేస్తారు కదా, అది చేసేవాడు. అండ్ డెస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్, అవయవాలు లేకపోయినప్పటికీ కూడా. ఓకే, డెస్పైట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఇన్స్పైట్ ఆఫ్, డెస్పైట్, ఈవెన్ దో, ఆల్ దో, ఓకే, ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో డెస్పైట్ హ్యావింగ్ నో లిమ్స్, అతనికి లేకపోయినప్పటికీ, అవయవాలు లేకపోయినప్పటికీ కూడా అతను ఇవన్నీ చేసేవాడు. సో ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, మీకు ఈత కొట్టడం వచ్చా? అట్లీస్ట్ వాళ్ళు మెన్షన్ చేసిన వాటిలో ఒకటన్నా మీరు చేయగలుగుతారా? ఫుట్బాల్ ఆడగలుగుతారా? గోల్ఫ్ ఆడగలుగుతారా? గోల్ఫ్ అంటే ఒక స్టిక్ ఉంటుంది, దాంతో బాల్ కొడితే ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్లో వెళ్ళి పడాలి అది. నెక్స్ట్ స్విమ్మింగ్ చేయగలుగుతారా? అండ్ సర్ఫ్స్, ఓకే, నీళ్ళ మీద ఆ సర్ఫింగ్ ఏదైతే ఉందో అది చేయగలుగుతారా? సో ఒకసారి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. కానీ ఇక్కడ ఎలాంటి అవయవాలు, కాళ్ళు చేతులు లేకపోయినప్పటికీ కూడా అతను ఇవన్నీ చేసి చూపించాడు. Nick has a small foot on his left hip which helps him balance and enables him to kick. సో అతనికి లెఫ్ట్ హిప్ అంటే లెఫ్ట్ సైడ్ ఆ హిప్ నడుముకి దగ్గరగా ఒక చిన్న పార్ట్ ఉండేదన్నమాట. ఓకే, సో నిక్ హ్యాజ్ ఏ స్మాల్ ఫుట్, చిన్నది పాదం లాగా ఉండేది. సో దాన్ని యూస్ చేసుకొని ఎనేబుల్ హిమ్ టు కిక్ అండ్ బ్యాలెన్స్, దాన్ని యూస్ చేసుకొని అతను ఏదైనా కొట్టాలనుకున్నా లేదంటే ఏదైనా బ్యాలెన్స్ చేయాలనుకున్నా కూడా అతను ఆ ఫుట్ని యూస్ చేసేవాడు. He uses his one foot to type, write with a pen and pick things up between his toes. సో అతనికి ఉన్నటువంటి ఆ ఫుట్ని యూస్ చేసి అతను టైప్ చేసేవాడు కంప్యూటర్ని, అండ్ పెన్తో రాసేవాడు ఆ ఫుట్ యూస్ చేసి. అండ్ అంటే ఆ ఫుట్ టోస్ ఉంటాయి కదా వేళ్ళ మధ్యలో, ఆ వేళ్ళ మధ్యలో ఏదన్నా ఒకటి పట్టుకునేవాళ్ళన్నా, ఏదన్నా థింగ్స్ కింద పడ్డాటివి ఎత్తుకోవాలన్నా కూడా దాన్ని యూస్ చేసి తీసుకునేవాడు. నెక్స్ట్, I call it my chicken drumstick, joked Nick, who was born in Melbourne, Australia, but now lives in Los Angeles. I would be lost without it. సో అతను దాన్ని ముద్దుగా ఏమని పిలుచుకునేవాడంటే చికెన్ డ్రమ్ స్టిక్, అంటే మనకి చికెన్ లెగ్ పీస్ ఉంటుంది కదా, సో దాంతో కంపేర్ చేసుకునేవాడు అనమాట. సో తమాషకి అతను చెప్తూ ఉన్నాడు జోక్గా, నేను దాన్ని చికెన్ డ్రమ్ స్టిక్గా పిలుచుకునేవాడిని. అండ్ who was born in Melbourne, Australia. So this person,
ఇతను ఎక్కడ పుట్టాడంటే మెల్బోర్న్లో పుట్టాడు, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మెల్బోర్న్లో పుట్టాడు. బట్ ఇప్పుడు అతను ఎక్కడ జీవిస్తున్నాడంటే లాస్ ఏంజల్స్లో జీవిస్తున్నాడు అనమాట. అండ్ ఐ విల్ బి లాస్ట్ వితౌట్ ఇట్, ఒకవేళ ఆ చికెన్ డ్రమ్ స్టిక్ కనుక లేకపోతే నేను చాలా నష్టపోయేవాడిని అని చెప్తున్నాడు. సో ఇక్కడ మనకు హూ వాస్ బోర్న్ ఇన్ మెల్బోర్న్ ఆస్ట్రేలియా, సో అది మనకు రిలేటివ్ ప్రొనౌన్స్ కింద యూజ్ అవుతుంది. ఓకే, సో అది మనకు గ్రామర్ పార్ట్లో వస్తుందన్నమాట. ఇఫ్ యూ కాంట్ గెట్ ఏ మిరాకిల్ బికమ్ వన్, నిక్ ఉజిసిస్. సో ఇఫ్ యూ కాన్ గెట్ ఏ మిరాకిల్ బికమ్ వన్. సో నువ్వు కనుక మిరాకిల్, ఇఫ్ యూ కాన్ గెట్ ఏ మిరాకిల్, నీ జీవితంలో ఏదైనా అద్భుతం జరగకపోతే నువ్వు చేసి చూపించు, అలాంటి మిరాకిల్ నువ్వు ఒకటి చేసి చూపించు అని ఉసిక్ చెప్తున్నాడు. ఉండవండి. సో విల్ గో ఫర్ నెక్స్ట్ లైన్. సో ఇక్కడి నుంచి మనకు ఉంటుంది ప్రెజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్లో వీ కెన్ ఫైండ్ ఫ్రమ్ హియర్. సో మీరు ఇక్కడ ఈ పిక్చర్ అబ్జర్వ్ చేశారంటే అతనికి, మీరు ఈ పిక్చర్ చూడండి లెఫ్ట్ సైడ్ కింద, ఓకే, ఒక చిన్న డ్రమ్ స్టిక్ లాగా ఉంటుందన్నమాట. ఓకే, దీన్ని యూస్ చేసుకొని అతను బ్యాలెన్స్ చేసుకునేవాడు, ఏమన్నా వస్తువులు కింద పడ్డ ఎత్తుకునేవాడు, దాంతోనే టైప్ చేసేవాడు, ఇవన్నీ చేసేవాడు. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ నుంచి ప్రెజెంట్ టెక్స్ట్ బుక్ ఈ సిలబస్లో ఉంది, ఆ పారాగ్రాఫ్స్ అనేవి తీసివేశారు. సో వాటర్ స్పోర్ట్స్ ఆర్ంట్ నిక్స్ ఓన్లీ థింగ్, హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఏ క్లబ్. సో వాటర్ గేమ్స్ ఒకటే కాదు అతను ఆడేది, నాట్ ఓన్లీ వాటర్ గేమ్స్, ఇంకా ఏమేమి ఆడేవాడు అంటే అతను గోల్ఫ్ ఆడేవాడు. ఓకే, గోల్ఫ్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా. సో ఆ స్టిక్ ఒకటి పట్టుకొని బాల్ని కొడితే అది దూరంగా ఉన్నటువంటి ఒక హోల్లో వెళ్ళి పడాల్సి ఉంటుంది. సో అలాంటి గేమ్ ఆ గోల్ఫ్ని ఆడేవాడు. సో దానికి కర్ర పట్టుకోవాలి కదా, స్టిక్ పట్టుకోవాలి కదా, ఎలా పట్టుకునేవాడు అంటే హీ క్యాచ్ దట్ స్టిక్ టక్డ్ అండర్ హిస్ చిన్. సో హీ ఆల్సో ప్లేస్ గోల్ఫ్ విత్ ఏ క్లబ్. క్లబ్ అంటే స్టిక్ అనమాట, ఏదైతే మనం ఆ గోల్ఫ్ ఆడడానికి యూస్ చేస్తామో ఆ స్టిక్ని టక్డ్ అంటే కెప్ట్ ఇలా చిన్ కింద, గడ్డం కింద ఇలా పట్టుకొని ఆడేవాడు అనమాట ఈ విధంగా. అండ్ ఈజ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. సో అతను ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే ఫుట్బాల్, ఓకే, దానికి ఒక పెద్ద ఫ్యాన్, అతనికి చాలా ఇష్టం అనమాట ఫుట్బాల్ అంటే. His parents decided not to send him to a special school. సో అతను పేరెంట్స్ అంటే ఈ విధంగా అంగవైకల్యం ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళకి సపరేట్గా ఒక స్కూల్ ఉంటుందన్నమాట, అక్కడికి పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళని నార్మల్ స్కూల్కి పంపిస్తే అక్కడ పిల్లలందరూ వీళ్ళని ఎక్కడ కామెంట్ చేస్తారు, ఎక్కడ వాళ్ళని క్రిటిసైజ్ చేస్తారు, ఎక్కడ వేధిస్తారు అనేసి వాళ్ళని ఆ స్కూల్కి పంపించకుండా వీళ్ళకి సపరేట్గా స్కూల్ ఉంటుంది. బట్ వీళ్ళ పేరెంట్స్ ఏం డెసిషన్ తీసుకున్నారంటే నాట్ టు సెండ్ హిమ్ ఏ స్పెషల్ స్కూల్, మా అబ్బాయిని స్పెషల్ స్కూల్కి పంపించకూడదు, అందరూ వెళ్ళే స్కూల్కే పంపించాలి అని డిసైడ్ అయ్యి a decision he said was very hard for him. సో వాళ్ళు తీసుకున్నటువంటి ఆ డెసిషన్ ఇతనికి చాలా కష్టంతో కూడుకున్నది. బట్ విచ్ మే హ్యావ్ బీన్ ద బెస్ట్ డెసిషన్ దే కుడ్ హ్యావ్ మేడ్ ఫర్ హిమ్. కానీ అదే అతనికి జీవితంలో ఒక బెస్ట్ డెసిషన్ అయిందనమాట. ఏ డెసిషన్ అయితే వాళ్ళు తీసుకున్నారో ఆ డెసిషన్, ఆ నిర్ణయం అనేది వాళ్ళ జీవితంలో చాలా బాగా ఉపయోగపడింది వాళ్ళకి. When Nick was born, his father was so shocked that he left the hospital room to vomit. సో అతను నిక్ పుట్టగానే అతని పేరెంట్స్ చాలా షాక్ అయ్యారనమాట. వాళ్ళ ఫాదర్ అయితే ఇంకా ఎక్కువ, అసలు బయట వెళ్ళిపోయి వామిటింగ్ చేసుకునేసాడు అతన్ని చూడగానే. అంటే చిన్న ఒక మాంసపు ముద్ద తల ఒక్కటే ఉందన్నమాట. అలా పుట్టగానే దాన్ని చూసి తట్టుకోలేక వాళ్ళ ఫాదర్ వామిటింగ్ చేసుకున్నాడు. హిస్ డిస్ట్రాక్ట్ మదర్ could not bring herself to hold him until he was 4 months old. Distraught అంటే deeply disturbed, ఓకే, worried, upset, ఇవన్నీ వస్తాయి. ఓకే, చాలా అప్సెట్ అయినటువంటి, చాలా డిప్రెషన్లోకి వెళ్ళినటువంటి వాళ్ళ మదర్ కూడా 4 నెలలు వచ్చే వరకు, ఆ అబ్బాయికి 4 నెలలు వచ్చే వరకు అట్లీస్ట్ అతన్ని ఎత్తుకోవడానికి కూడా దగ్గరికి పోలేదు ఆమె. చూసారా, వాళ్ళ పేరెంట్సే అతన్ని అసహించుకున్నారు, వాళ్ళ పేరెంట్సే అతన్ని దగ్గర తీసుకోలేదు. వాళ్ళ మదర్, ఎలాంటి మదర్ అయినా ఈ భూమి పైన తన బిడ్డ పుడితే
బిడ్డ పుట్టినా లేదంటే ఎంత తప్పు చేసినా కూడా ఆ తల్లి ఎంతో ఆదరిస్తుంది. బట్ ఇక్కడ ఆ బిడ్డని చూడగానే ఆ తల్లి కూడా 4 నెలల పాటు అతన్ని ఎత్తుకోవడానికి కూడా ముందుకు రాలేదు. హిస్ డిజబిలిటీ కేమ్ వితౌట్ ఎనీ మెడికల్ ఎక్స్ప్లెనేషన్. సో ఇతనికి వచ్చినటువంటి ఈ డిజబిలిటీ, ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ అంటే ఎందుకు ఇతనికి ఈ విధంగా జరిగింది, అంగవైకల్యంగా ఎందుకు పుట్టాడు అనే దానికి కరెక్ట్ అయినటువంటి ఏ మెడికల్ ఎక్స్ప్లెనేషన్, మెడికల్ వివరణ అనేది ఏది లేదు. వైద్యులు ఎలాంటి వివరణ అనేది చెప్పలేదు. ఏ రేర్ అక్కరెన్స్ కాల్డ్ ఫోకోమియా. సో దానికి ఏం నేమ్ పెట్టారంటే ఫోకోమియా అని పెట్టారనమాట. కాళ్ళు చేతులు లేకుండా పుట్టడాన్ని, ఆ వ్యాధికి ఫోకోమియా అనే నేమ్ ఉందంట. సో ఇది రేర్గా సంభవిస్తుంది ఎక్కడో ఒకరికి. అండ్ నిక్ and his parents spent many years asking why this cruel trick would happen to them. సో నిక్ అండ్ హిస్ పేరెంట్స్, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంవత్సరాలు ఆ దేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, మాకే ఎందుకు ఇలా చేసావు, నువ్వు మా జీవితంని ఎందుకు ఇలా చేసావు అని అడుగుతూ ఉండేవాళ్ళు. మై మదర్ వాజ్ ఎ నర్స్ అండ్ షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బట్ షీ స్టిల్ బ్లేమ్డ్ హర్ సెల్ఫ్, హీ సెడ్. సో వాళ్ళ మదర్ ఒక నర్స్ అనమాట. సో ఇంకా నర్స్ అంటే ఆమెకి మెడికల్ ఫీల్డ్ మీద చాలా ఐడియా ఉంటుంది. సో తను ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకునింది అనమాట తను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు. బట్ షీ స్టిల్ బ్లేమ్డ్ హర్ సెల్ఫ్. ఇప్పటికీ కూడా ఆమె నిందించుకుంటూ ఉంటుంది. అంటే నేనే ఏదో తప్పు చేశాను, నేనే సరిగా కేర్ తీసుకోలేదు, ఆ విధంగా నేనేం తప్పు చేశాను అని తనను తాను నిందించుకుంటూ ఉంటుందన్నమాట ఇప్పటికీ కూడా అని నిక్ చెప్తూ ఉన్నాడు వాళ్ళ మదర్ గురించి. ఇట్ వాస్ సో హార్డ్ ఫర్ దెమ్ బట్ రైట్ ఫ్రమ్ ద స్టార్ట్ దే డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. సో ఇది వాళ్ళకి చాలా కష్టంగా ఉండొచ్చు, చాలా బాధగా ఉండొచ్చు, చాలా భారంగా ఉండొచ్చు అని నిక్ చెప్తున్నాడు. నేను వాళ్ళకి పుట్టడం అనేది వాళ్ళకి చాలా భారంగా ఉండొచ్చు, కానీ నా చిన్నప్పటి నుంచి కూడా రైట్ ఫ్రమ్ ద స్టార్ట్, బిగినింగ్ నుంచి కూడా, స్టార్టింగ్ నుంచి కూడా, నా చిన్నప్పటి నుండి కూడా దే డిడ్ దేర్ బెస్ట్ టు మేక్ మీ ఇండిపెండెంట్. నేను ఇండిపెండెంట్గా బ్రతకడానికి, ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకడానికి ఏవైతే చెయ్యాలో అన్నీ కూడా వాళ్ళు చేశారు నాకు. My dad put me in the water at 18 months and gave the courage to learn how to swim. సో 18 నెలలు అంటే 1.5 సంవత్సరం వయసు ఉన్నప్పుడే నన్ను మా ఫాదర్ నీళ్ళల్లో వదిలేశాడు. ఎందుకంటే ఈత కొట్టడానికి కావలసినటువంటి ధైర్యాన్ని నాలో నింపడానికి అతను నన్ను నీళ్ళల్లో వదిలేశాడు. 1.5 సంవత్సరం బాబు, సరిగా నడవడం కూడా వచ్చుండదు, అలాంటి బాబుని ఈత నేర్పించాడు అనమాట వాళ్ళ ఫాదర్. మనకెంత వయసు, మనకి ఈత కొట్టడం వచ్చా? సో వన్స్ యూ హ్యావ్ టు థింక్. ఐ ఆల్సో గాట్ రియల్లీ ఇన్ టు ఫుట్బాల్ అండ్ స్కేట్బోర్డింగ్. సో ఇంకా నేను దేంట్లో ఎంటర్ అయ్యానంటే ఫుట్బాల్లో ఎంటర్ అయ్యాను అండ్ స్కేట్ బోర్డింగ్లో కూడా ఎంటర్ అయ్యాను. ఐ టోటలీ లవ్ ద ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్. నాకు ఫుట్బాల్ అంటే చాలా ఇష్టం, ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ అంటే చాలా ఇష్టము నాకు. మనకి ఇప్పుడు ఏ విధంగా అయితే ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఉందో వాళ్ళకి అక్కడ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ జరిగేది ఫుట్బాల్ తరపున. సో అదంటే చాలా ఇష్టం అంట నిక్కి. నెక్స్ట్, నిక్స్ ఫాదర్ వాజ్ ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్ అండ్ అకౌంటెంట్ అండ్ హీ థాట్ హిస్ లిటిల్ సన్ హౌ టు టైప్ విత్ హిస్ టో at just 6 years old. సో జస్ట్ 6 సంవత్సరాలు ఉన్నప్పుడే వాళ్ళ నాన్న ఆ అబ్బాయికి నిక్కి ఎలా టైప్ చేయాలి అనేది కూడా నేర్పించాడు అనమాట. అతనికి ఉన్నటువంటి ఆ చికెన్ డ్రమ్ స్టిక్ ఉంది కదా, దాన్ని యూస్ చేసి టైపింగ్ కూడా నేర్పించాడు. ఏ ఏజ్ అప్పుడు? 6 years ఉన్నప్పుడు. ఓకే, బికాజ్ వాళ్ళ ఫాదర్ ఒక కంప్యూటర్ ప్రోగ్రామర్ అనమాట అండ్ అకౌంటెంట్ కూడా అతను. కాబట్టి అతనికి కంప్యూటర్తో ఎక్కువ వర్క్ ఉంటుంది కాబట్టి దానినే వాళ్ళ బాబుకు కూడా నేర్పించాడు. His mom invented a special plastic device that meant he could hold a pen and pencil. సో వాళ్ళ మమ్మీ ఏం చేసిందంటే ఒక స్పెషల్ ప్లాస్టిక్ డివైస్ని ఇన్వెంట్ చేసిందనమాట. ఓకే, దాన్ని ఏ విధంగా యూస్ చేయొచ్చు అంటే దాన్ని యూస్ చేసుకొని పెన్ను కానీ పెన్సిల్ కానీ పట్టుకోగలుగుతాడు అతను. ఓకే, సో ఆ విధంగా వాళ్ళ మదర్ ఒకటి ఇన్వెంట్ చేసింది. Despite the risk of bullying, his parents insisted Nick attended mainstream school. సో డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ బుల్లింగ్, బెదిరింపులు ఉంటాయి అని తెలిసినప్పటికీ కూడా, అవమానాలు ఎదురవుతాయి అని తెలిసినప్పటికీ కూడా, బుల్లింగ్ మీన్స్ వీ కెన్ కన్సిడర్ దట్ యాజ్ ఏ
బెదిరింపులు. ఓకే, బుల్లీడ్ అంటే బెదిరింపులు. సో డిస్పైట్ ద రిస్క్ ఆఫ్ bullying, otherwise you can write despite the risk of being bullied. ఓకే, ఈ విధంగా అవమానాలు ఎదురవుతాయని తెలిసినా కూడా his parents insisted Nick attended mainstream school. వాళ్ళ పేరెంట్స్ ఒకటే పట్టుబట్టారు, ఏంటంటే అతన్ని మెయిన్ స్ట్రీమ్ స్కూల్కే పంపించాలి. ఓకే, స్పెషల్ స్కూల్కి పంపించకూడదు, అందరూ వెళ్ళేటటువంటి స్కూల్కి అతన్ని పంపించాలని వాళ్ళ పేరెంట్స్ పట్టుబట్టారనమాట. ఇన్సిస్టెడ్ మీన్స్ స్టాండ్ అప్ ఫర్ వన్ సెల్ఫ్, స్టాండ్ అప్ ఫర్ వన్ సెల్ఫ్, పట్టుబట్టడం. It was the best decision they could have made for me, adds Nick. వాళ్ళు తీసుకున్నటువంటి ఆ డెసిషన్ చాలా యూజ్ అయిందనమాట నాకు, అదే వాళ్ళ జీవితంలో తీసుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయము అని నిక్ చెప్తున్నాడు. Who later achieved a degree in financial planning and real estate. సో రియల్ ఎస్టేట్ మరియు ఫైనాన్షియల్ ప్లానింగ్లో డిగ్రీ సంపాదించాడు ఇతను. It was very hard but it gave me independence. ఇది చాలా కష్టమైనటువంటి దారి, ఇది చాలా కష్టమైనప్పటికీ కూడా నాకు ఇండిపెండెన్స్ని ఇచ్చింది. ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఎలా బ్రతకాలో నేర్పించింది, ఎవరి మీద ఆధారపడకుండా ఎలా బ్రతకాలో నేర్పించింది. నిక్, who was teased and bullied, had an electric wheelchair for mobility and a team of carers to help him. సో నిక్ ఎవరైతే అందరి దగ్గర బెదిరించబడ్డాడో, అందరూ దగ్గర ఎదిరించబడ్డా అంటే కామెంట్ చేయబడ్డాడో అలాంటి వ్యక్తి ఇప్పుడు హ్యాడ్ అన్ ఎలక్ట్రిక్ వీల్ చైర్ ఫర్ మొబిలిటీ. సో అతను కదలడానికి, ముందుకు వెళ్ళడానికి అతనికి ఒక ఎలక్ట్రిక్ వీల్ చైర్ అనేది అతను సంపాదించుకున్నాడు. అండ్ ఏ టీమ్ ఆఫ్ కేరర్స్ టు హెల్ప్ హిమ్, అతనికి సర్వ్ చేయడం కోసం, అతనికి సహాయం చేయడం కోసం ఒక సపరేట్ టీమ్ అంటూ ఏర్పరచుకున్నాడు అనమాట. సో అతను జీవితంలో ఒక ఉన్నతమైన శిఖరాలకు వెళ్ళి, మంచి పొజిషన్కి వెళ్ళి అతనికి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఏర్పరచుకున్నాడు. ఓకే, సో మన కాలు నొప్పి వస్తేనే మన కాలు కింద పెట్టనివ్వదు మన పేరెంట్స్ అనమాట, మన మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, కింద పెట్టనివ్వరు. సో ఆ విధంగా కాకుండా నీ పని నువ్వు చేసుకో, ఎవరి మీద ఆధారపడకూడదు. ఎందుకంటే వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ ఫ్యూచర్. జీవితంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, పేరెంట్స్ ఎప్పటి వరకు మనకు తోడుగా ఉంటారో మనకు తెలియదు. కాబట్టి నీ జీవితాన్ని నువ్వే శాసించు, నీ జీవితంలో ఏదైనా కూడా ఎవరి మీద ఆధారపడకుండా నువ్వే సాధించు అనేది నిక్కి వాళ్ళ పేరెంట్స్ నేర్పించారనమాట. ఓకే, సో దానివల్ల ఈరోజు నిక్ ఆ పొజిషన్లో ఉన్నాడు. నెక్స్ట్, I was deeply depressed when I was 8 years old, he said. సో అతనికి 8 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అనమాట, ఒత్తిడికి గురయ్యాడు. Then I went to my mom crying and told her I wanted to kill myself. సో 8 సంవత్సరాలు ఉన్నప్పుడే అతను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి నేను చనిపోవాలనుకుంటున్నానమ్మా అనేసి చెప్పి ఏడ్చాడనమాట. I felt cold and bitter. I hated God for doing this to me and was terrified of what would happen when my parents weren't there to look after me. So I felt cold and bitter. Cold and bitter అంటే ఇది ఒక ఇడియం. ఎప్పుడు యూజ్ చేస్తామంటే when we are showing angry for what we don't have. Okay, so angry for what we don't have, మనకు లేనటువంటి వాటి వలన మనకు కోపం వస్తే దాని కోపం చూపించడం చేస్తుంటాం కదా, అలాంటి టైంలో కోల్డ్ అండ్ బెటర్ అనే ఇడియం మనం యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎవరు నిక్ తనకి ఏవైతే లేవో దానివల్ల అతనికి వచ్చిన కోపాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనమాట. సో ఐ ఫెల్ట్ వెరీ యాంగ్రీ. ఐ హేటెడ్ గాడ్ ఫర్ డూయింగ్ దిస్ టు మీ. ఇలా చేసినందుకు దేవుడి మీద నాకు చాలా కోపం వచ్చింది, చాలా అసహించుకున్నాను దేవుణ్ణి. అండ్ వాస్ టెరిఫైడ్ ఆఫ్ వాట్ వుడ్ హ్యాపెన్ వెన్ మై పేరెంట్స్ వరన్ట్ దేర్ టు లుక్ ఆఫ్టర్ మీ. ఒకవేళ నాకు చాలా భయం వేసింది, ఎందుకంటే ఒకవేళ మా పేరెంట్సే లేకపోతే నన్ను చూసుకోవడానికి నేను ఏమైపోయి ఉండేవాడిని అని చాలా భయం వేసింది నాకు. ఐ కుడ్ బ్రష్ మై ఓన్ టీత్ with a wall mounted brush and wash my own hair with a pump action soap. సో అతని పళ్ళు అతనే తోముకునేవాడు. ఏ విధంగా అంటే
టీత్ విత్ ఎ వాల్ మౌంటెడ్ బ్రష్, అంటే గోడకి ఫిక్స్ చేసేసి ఉంటారు అనమాట. అతను వెళ్ళి ఈ విధంగా బ్రష్ చేసుకునేవాడు దాంతో. అండ్ వాష్ మై ఓన్ హెయిర్ విత్ ఎ పంప్ యాక్షన్ సోప్. ఓకే, మనకు స్ప్రే లాగా ఇలా ప్రెస్ చేస్తే వస్తుంది కదా, సో అలాంటి స్ప్రే బాటిల్స్ యూస్ చేసి సోప్ అనేది అతను యూస్ చేసి అతని హెయిర్ అతనే వాష్ చేసుకునేవాడు. బట్ there was so much that was impossible for me. సో కానీ అన్ని చేస్తున్నప్పటికీ కూడా నా లైఫ్లో ఇంకా నేను చేసుకోలేనివి చాలా ఉన్నాయి అని చెప్తున్నాడు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వాళ్ళ మదర్ ఇన్వెంట్ చేసినటువంటి ఆ ప్లాస్టిక్ డివైస్ని యూస్ చేసి అతను రాస్తూ ఉన్నాడు అనమాట బోర్డు మీద. At age 10, Nick tried to drown himself in the bath, but luckily, సో అతనికి ఎంత ఏజ్ ఉన్నప్పుడు, అట్ ద ఏజ్ ఆఫ్ 10, సో 8 years ఉన్నప్పుడు అతను డిప్రెషన్లోకి వెళ్ళాడు. వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి నేను చనిపోవాలని అనుకుంటున్నానమ్మా అని చెప్పి ఏడ్చాడు. అండ్ మళ్ళీ 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆ బాత్ టబ్లో మునిగిపోయాడు అనమాట. మునిగిపోయి చనిపోవాలనుకున్నాడు. బట్ లక్కీలీ దట్ అటెంప్ట్ వాజ్ అన్సక్సెస్ఫుల్, అది ఫెయిల్ అయిపోయిందనమాట. ఓకే, సో ఎందుకు, అతనికి ఈతొచ్చు కదా, ఈతొచ్చు కాబట్టి అతను ఎంత లోపలికి మునిగినా కానీ అతను చనిపోలేదు. ఆ అటెంప్ట్ అనేది ఫెయిల్ అయిపోయింది. I felt there was no purpose when you lack purpose and strength. It is hard to hold on, he said. So I felt there was no purpose when you lack purpose and strength. నువ్వు ఒక పలానా కారణం కోసం పుట్టావు అండ్ నీలో ఈ స్ట్రెంగ్త్ ఉంది అని అనుకుంటే నువ్వు జీవించవచ్చు. బట్ నువ్వు ఎలాంటి కారణంగా పుట్టలేదు, నీ వల్ల ఏమి జరుగుతుంది, ఏ మంచి జరుగుతుంది, పలానా రీజన్ కోసం నువ్వు పుట్టలేదు అనే ఒక పర్టిక్యులర్ పర్పస్ అనేది లేకుండా అండ్ స్ట్రెంగ్త్, ఓకే, బలం అనేది లేకుండా, ఒక రీజన్ అనేది లేకుండా పుట్టడం అనేది ఎందుకు, వేస్ట్. ఆ పుట్టుకకి అసలు ఎలాంటి యూజ్ అనేది లేదు. ఓకే, ఆ పుట్టుకే వేస్ట్. అండ్ ఇట్ ఈస్ హార్డ్ టు హోల్డ్ ఆన్. ఓకే, దాన్ని భరించడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. అంటే నీ పుట్టుక ఒక వేస్ట్ అని ఎవరన్నా అంటూ ఉంటే, నీ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని ఎవరన్నా అంటూ ఉంటే దాన్ని భరించడం చాలా కష్టంగా ఉంటుంది అని చెప్తున్నాడు. బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ హిజ్ రిలీజియన్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, కానీ అతని యొక్క రిలీజియన్, ఓకే, ఆ మతం ఏదైతే ఉంటుందో వాళ్ళు, ఆ రిలీజియన్ తరపున ఉండేటటువంటి వాళ్ళు అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, నిక్ మేనేజ్డ్ టు పుల్ త్రూ టు బికమ్ an international symbol of triumph over adversity. సో వీళ్ళందరి సహాయంతో వాళ్ళ కమ్యూనిటీ, రిలీజియన్ పర్సన్స్తో వాళ్ళ హెల్ప్ వల్ల కావచ్చు, అండ్ ఫ్రెండ్స్ హెల్ప్ వల్ల కావచ్చు, అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ వల్ల కావచ్చు, నిక్ మేనేజ్డ్ టు పుల్ త్రూ టు బికమ్ an international symbol of triumph over adversity. ట్రయంఫ్ అంటే సక్సెస్ అనమాట. ఓకే, సో ప్రపంచమంతా కూడా గుర్తించేటటువంటి విజయాన్ని పొందాడు. దేని మీద? అడ్వర్సిటీ అంటే బ్యాడ్ లక్ మీద. అడ్వర్సిటీ అంటే బ్యాడ్ లక్. సో ఈ బ్యాడ్ లక్ని జయించి పుల్ త్రూ, ఓకే, హీ పుల్ త్రూ టు బికమ్, సో అతను దాన్ని కూడా, ఆ బ్యాడ్ లక్ను కూడా జయించి ఈ ప్రపంచమంతా గుర్తించేటటువంటి ఒక గొప్ప విజయాన్ని నమోదు చేసుకున్నాడు. ఓకే, సో పుల్ త్రూ మీన్స్ ఇంప్రూవ్. ఓకే, తనకున్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్కమ్ చేస్తూ అతను తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ ప్రపంచమంతా గుర్తించేటటువంటి ఒక స్థాయికి ఎదిగాడు. అంత గొప్ప విజయాన్ని తన బ్యాడ్ లక్ మీద సాధించాడు. When I was 13, I read a newspaper article about a disabled man who had managed to achieve great things and help others, said Nick. తనకి 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతను ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ని చదివాడు అనమాట. సో దాంట్లో ఏమొచ్చిందంటే ఆ ఆర్టికల్లో అబౌట్ వన్ డిజేబుల్డ్ పర్సన్, ఇతనిలాగే ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి గురించి వచ్చింది. సో అతను ఏమేం చేసేవాడంటే, who had managed to achieve great things, గొప్ప గొప్ప విజయాలు సాధించడంలో అతను సక్సెస్ అయ్యాడు. సో అవన్నీ కూడా ఆ పేపర్లో వచ్చాయి. అండ్ హెల్ప్ అదర్స్, ఇతరులకు సహాయం చేసేవాడంట. ఈ విధంగా ఉంటే మనమే వేరే వాళ్ళ దగ్గర సహాయం పొందుతాం, కానీ అతను వేరే వాళ్ళకి కూడా సహాయం చేసేవాడంట. అంటే ఈ విధంగా ఉన్నా కూడా. సో ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ చదివాడు మన హీరో.
హూ ఈజ్ హీ? నిక్. సో అది చదివిన తర్వాత అతని లైఫ్ ఎలా చేంజ్ అయిందో చూడండి. I realized why God had made us like this, to give hope to others. అప్పుడు నాకు అర్థమైంది గాడ్ మమ్మల్ని ఇలా ఎందుకు పుట్టించాడు అనేది. ఎందుకంటే ఇతరులకి ఒక నమ్మకాన్ని కలిగించడం కోసం. అంటే కాళ్ళు చేతులు లేకపోతేనే వీళ్ళు ఇంత చేస్తున్నారే, కాళ్ళు చేతులు ఉన్న మనం ఇంకెంత చెయ్యాలా అనే ఒక నమ్మకాన్ని ఇతరులలో కల్పించడం కోసమే మమ్మల్ని ఈ విధంగా సృష్టించాడు ఈ దేవుడు. It was so inspirational to me that I decided to use my life to encourage other people and give them a courage that the article had given me. సో అప్పుడు ఆ ఆర్టికల్ చదివిన తర్వాత అది తనకి ఎంతో ఇన్స్పిరేషన్ ఇచ్చిందనమాట. ఇట్ వాస్ సో ఇన్స్పిరేషనల్ టు మీ. చాలా ఇన్స్పిరేషన్ ఇచ్చింది, చాలా ప్రేరేపించింది అతన్ని. ఓకే, ఏమని? దట్ ఐ డిసైడెడ్ టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్ అదర్ పీపుల్. ఇతరులకు, ఓకే, దట్ ఐ డిసైడెడ్ టు యూజ్ మై లైఫ్ టు ఎంకరేజ్, అంటే ఇతరులని ఎంకరేజ్ చేసే విధంగా నా లైఫ్ని తీర్చిదిద్దుకోవాలి అని అతను డిసైడ్ అయ్యాడనమాట. అంటే నన్ను చూసి ఇంకొకరు వాళ్ళ లైఫ్లో కూడా ఎంకరేజ్మెంట్ పొందాలి. ఎస్, ఇతను సాధించాడు, నేను సాధిస్తాను అన్న ఎంకరేజ్మెంట్ అంత మోటివేషన్ అనేది ఇతరులకు రావాలి. అండ్ గివ్ దెమ్ ద కరేజ్ దట్ ద ఆర్టికల్ హ్యాడ్ గివెన్ మీ. నాకు ఈ ఆర్టికల్, పేపర్లో వచ్చినటువంటి ఈ ఆర్టికల్ ఎలాంటి ధైర్యాన్ని అయితే ఇచ్చిందో అలాంటి ధైర్యాన్ని నేను మిగిలిన ప్రజలందరికీ కూడా ఇవ్వాలి అని డిసైడ్ అయ్యాడు ఆ పేపర్ చదివిన తర్వాత. అప్పటి వరకు డిప్రెషన్లో ఉన్నటువంటి నిక్ ఈ విధంగా చేంజ్ అయ్యాడు. సో మీరు ఈ పక్కన పిక్చర్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఏ విధంగా అతను సముద్రంలో సర్ఫింగ్ చేస్తూ ఉన్నాడు. I decided to be thankful for what I do have, not get angry about what I don't. So I decided to be thankful for what I do have. నాకు ఏదైతే ఉందో దానికి నేను థ్యాంక్స్ చెప్తాను ఆ దేవుడికి. ఓకే, దానికి నేను సంతోషిస్తాను. బట్ నాట్ గెట్ యాంగ్రీ అబౌట్ వాట్ ఐ డోంట్. నాకు ఏదైతే లేదో దాని మీద కోపం తెచ్చుకుంటా ఉన్నాడు కదా ఇన్ని రోజులు. ఈ రోజు నుంచి నాకు ఏదైతే లేదో దాని గురించి అసలు కోపం అనేదే పన్ను. నాకు ఏదైతే ఉందో దాంతో నేను సాటిస్ఫై అవుతాను, దానికి నేను ఆ దేవుడికి థ్యాంక్స్ చెప్తాను. ఎస్, మనకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు కాలులో ముళ్ళు గుచ్చుకునిందని బాధపడకు, కంట్లో గుచ్చుకోనందుకు సంతోషించు. సో మన కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే చాలా బాధపడుతూ ఉంటాం అనమాట. అయ్యో గుచ్చుకునేసిందే, నొప్పిగా ఉంది, అది ఇది అనేసి. ఓకే, దాని బదులు కంట్లో గుచ్చుకోలేదు కదా, దానికి సంతోషించు అని చెప్పాడనమాట శ్రీకృష్ణుడు. సో ఈ విధంగా వీ షుడ్ నీడ్ టు అడ్జస్ట్, సాటిస్ఫై విత్ వాట్ ద థింగ్స్ వీ హ్యావ్. మనకి ఏదైతే ఉందో దాంతో మనం సాటిస్ఫై అవుతూ ఉండాలి మన జీవితంలో. లేని దాని గురించి ఆలోచిస్తూ, లేని దాని గురించి బాధపడుతూ అలాగే కూర్చున్నామంటే జీవితాంతం నువ్వు అదే విధంగా బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటావు. ఏది సాధించలేవు లైఫ్లో. కాబట్టి ఇక్కడ నిక్ కూడా 8 years ఉన్నప్పుడు, 10 years ఉన్నప్పుడు సూసైడ్కి అటెంప్ట్ చేయాలని ట్రై చేశాడు. చాలా డిప్రెషన్కి లోనయ్యాడు. అతని స్కూల్లో ఫ్రెండ్స్ అందరూ అతన్ని కామెంట్ చేస్తున్నప్పుడు చాలా డిప్రెషన్కి లోనయ్యాడు. నేనే ఎందుకు ఇలా పుట్టాను అనేసి దేవుణ్ణి కూడా తిట్టాడు. కానీ ఈరోజు ఒక వ్యక్తి, ఇలాగే పుట్టినటువంటి ఒక వ్యక్తి తన లైఫ్లో సక్సెస్ సాధించాడు. దాన్ని చదివిన తర్వాత ఎస్, నేను ఎందుకు సాధించలేను, నా లైఫ్ని ఇతరులకి ఎందుకు ఒక మోటివేషనల్ స్టోరీగా ఇవ్వలేను అని డిసైడ్ అయ్యి నాకున్న దానితో నేను సంతృప్తి చెందుతాను, థ్యాంక్ఫుల్, అండ్ ఐ నెవర్ గెట్ యాంగ్రీ. నాకు లేని దాని మీద నేను కోపం తెచ్చుకోను అని డిసైడ్ అయ్యాడు. సో నెక్స్ట్, I looked at myself in the mirror and said, you know what, the world is right, that I have no arms or legs, but they will never take away the beauty of my eyes. So I looked at the so తనని తాను అద్దంలో చూసుకుంటూ ఈ విధంగా మాట్లాడుకుంటున్నాడు అనమాట. ఏమని? ఎస్, ఈ ప్రపంచం అంతటికీ తెలిసింది ఏంటంటే నాకు కాళ్ళు లేవు, నాకు చేతులు లేవు అని ఈ ప్రపంచానికి అంతా తెలుసు. కానీ వాళ్ళు ఇవైతే నా నుంచి దూరం చేయగలిగారు ఆ భగవంతుడు. కానీ నాకు ఇచ్చినటువంటి కళ్ళు, దానితో చూస్తున్నటువంటి ఈ అందాలు, వీటిని దూరం చేయలేకపోయారు, దూరం చెయ్యలేరు కూడా ఎప్పటికీ. సో ఈ కళ్ళతోనే నేను మిరాకిల్స్ సృష్టిస్తాను. సో నేను చూడడానికి కళ్ళు ఇచ్చాడు, వినడానికి చెవులు ఇచ్చాడు, మాట్లాడడానికి నోరు ఇచ్చాడు. కాబట్టి వీటితో నేను ఎన్నో సాధించవచ్చు, ఎన్నో నేర్చుకోవచ్చు. కాబట్టి నేను అన్నీ నేర్చుకొని నేనేంటో నిరూపించుకుంటాను. ఓకే, బట్ దే విల్ నెవర్ టేక్ అవే ద బ్యూటీ ఆఫ్
మై ఐస్. ఓకే, నా కళ్ళ యొక్క ఆ బ్యూటీనెస్ని వాళ్ళు తీసివేయలేరు. ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. సో నాలో ఉన్నటువంటి చెడుని గురించి ఇన్ని రోజులు ఆలోచించాను, కానీ నాలో ఉన్నటువంటి ఆ మంచి ఏదైతే ఉందో దాని గురించి ఆలోచించలేదు. సో ఈ రోజు నుంచి ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ సంథింగ్ గుడ్ దట్ ఐ హ్యాడ్. నాలో ఏదైతే మంచి ఉందో దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. నేను ఏదైతే చేయగలనో, నాలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ ఏంటి, నేను ఏ పని చేయగలుగుతాను, సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. ఓకే, మనకు చెప్తూ ఉంటారు పేరెంట్స్ అండ్ టీచర్స్. ఓకే, ఈ అబ్బాయి కొద్దిగా చదువులో వీక్గా ఉన్నాడు, కాకపోతే ఈ అబ్బాయి క్రికెట్ బాగా ఆడుతున్నాడు, స్పోర్ట్స్లో ఎక్సలెంట్గా ఉన్నాడు, కాబట్టి అతను దాంట్లో గుడ్, కాబట్టి అతన్ని మనం స్పోర్ట్స్లో ఎంకరేజ్ చేస్తాము, స్టడీస్లో ఎక్కువ ఫోర్స్ చేయకుండా, ఈ విధంగా చెప్తున్నారు. సో ఇప్పుడు నిక్ తనకున్నటువంటి బ్యాడ్ని థింక్ చేయకుండా తనలో ఉన్నటువంటి గుడ్ ఏంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయడం అనేది స్టార్ట్ చేశాడు. The challenges in our lives are there to strengthen our convictions. Convictions means a strong feeling. Okay, so a strong opinion or a belief. So challenges మన లైఫ్లో మనకు ఎదురయ్యేటటువంటి ఈ ఛాలెంజెస్, ఈ ప్రాబ్లమ్స్, ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనల్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసమే వస్తాయి, మనలో ఉన్న ఆ నమ్మకాన్ని బలపరచడం కోసమే వస్తాయి. ఓకే, స్ట్రెంగ్తెన్ అవర్ కన్విక్షన్స్. ఓకే, మనలో ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని బలపరచడం కోసమే ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఎదురవుతాయి. అంతేగాని నాకు ప్రాబ్లం వచ్చింది, నేనేం సాధించలేను, నేనేం చేయలేను అని వెళ్ళిపోకూడదు. ఓకే, అలా వెళ్ళకుండా నువ్వు ఇంకా ఆ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఎస్ నాకు ప్రాబ్లం వచ్చింది, దీన్ని నేను ఎట్లా అయినా ఓవర్కమ్ అవ్వాలి అన్న ఆలోచనతో నువ్వు ఒక స్ట్రాంగ్ కన్విక్షన్తో ముందుకు వెళ్ళాలి. అందుకే ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి, ఛాలెంజెస్ అనేవి వస్తూ ఉంటాయి. దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్. అంతేగాని వాటిని కూడా మనతో పాటే అలా తీసుకొని వెళ్తే అవి మనల్ని క్రాస్ అయిపోయి వెళ్ళిపోవడము. ఓకే, సో ఈ విధంగా ఉండడానికి కాదు అవి వచ్చేదన్నమాట. ఓకే, అవి వచ్చేది ఎందుకంటే వాటిని మనం ఓవర్కమ్ చేయాలి, మనం సక్సెస్ సాధించాలి, వాటి నుండి మనం లెసన్స్ నేర్చుకోవాలి, ఓటమి నుండి మనం పాఠం నేర్చుకొని నెక్స్ట్ అలాంటి మిస్టేక్ ఏది రిపీట్ అవ్వకుండా ముందుకు వెళ్ళాలి. అంతేగాని ఆ ఛాలెంజెస్ ఏవైతే వచ్చాయో అవే మనల్ని దే ఆర్ నాట్ దేర్ టు రన్ అస్ ఓవర్. ఓకే, మనల్ని అంటే మనల్ని దాటుకొని వెళ్ళిపోవడం, అంటే అవి విజయం సాధించకూడదు, ప్రాబ్లమ్స్ అనే విజయం సాధించకూడదు. ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ విజయం సాధిస్తాయో నువ్వు ఫెయిల్యూర్ అయినట్టు ఇక్కడ. సో అలా కాకూడదు said Nick అని చెప్పాడు. In 1990 Nick won the Australian Young Citizen of the Year award for his bravery and perseverance. సో అతనికి 1990లో ఏ అవార్డు వచ్చిందంటే ఆస్ట్రేలియన్ యంగ్ సిటిజన్ అవార్డు అనేది అతనికి వచ్చింది. ఎందుకంటే అతని యొక్క బ్రేవరీ, ధైర్యానికి, ప్లస్ పర్సివరెన్స్ అంటే డెడికేషన్. ఓకే, అంటే ఫెయిల్యూర్ అవుతున్నా కానీ కంటిన్యూగా అతను అటెంప్ట్ చేస్తూ ఉండడం అనమాట. సో పర్సివరెన్స్ మీన్స్ ద క్వాలిటీ ఆఫ్ కంటిన్యూయింగ్ టు ట్రై టు అచీవ్ ఎ పర్టిక్యులర్ ఎయిమ్ డిస్పైట్ డిఫికల్టీస్. కష్టాలు ఎదురవుతున్నప్పటికీ కూడా ఎక్కడ అతను వెనకడుగు వేయకుండా ముందడుగు వేస్తూ అతను సక్సెస్ సాధించాడు. సో అందుకోసమని అతనికి ఆ అవార్డు వచ్చింది. సో పర్సివరెన్స్ మీన్స్ డెడికేషన్ ఆర్ కమిట్మెంట్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో ధైర్యానికి, అతనికి ఉన్నటువంటి ధైర్యానికి, అతను చూపిన తెగువకి, అతని ధైర్యానికి ప్లస్ అతని యొక్క కమిట్మెంట్కి ఆ అవార్డు ఇచ్చారు అతనికి. నెక్స్ట్, వెన్ కిడ్స్ రన్ అప్ టు మీ అండ్ ఆస్క్ వాట్ హ్యాపెండ్, ఐ జస్ట్ లీన్ ఓవర్ అండ్ విస్పర్ సిగరెట్స్, హీ లాఫ్డ్. సో ఈ లైన్స్ అన్నీ కూడా మనకు మళ్ళీ లేవన్నమాట. ఓకే, ప్రజెంట్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్లో. సో పిల్లలందరూ అలా వెళ్తూ అతన్ని దాటుకుని వెళ్తూ అడుగుతూ ఉంటారంటే ఏమైంది నీకు, ఎందుకు ఇలా పుట్టావంటే అప్పుడు అతను ఏం చెప్పేవాడు, ఏమీ చెప్పేవాడు కాదనమాట. ఐ జస్ట్ లెర్న్ ఓవర్ అండ్ విస్పర్ సిగరెట్స్, హీ లాఫ్డ్. ఓకే, సో జస్ట్ గమ్మునే నవ్వుకుంటూ వెళ్ళిపోయేవాడు. నెక్స్ట్, అండ్ వన్స్ ఐ వాజ్ ఇన్ ఏ కార్ అండ్ ఏ గర్ల్ at traffic lights was giving me the eye. She could only see my head, so I decided to do a 360 in a car seat to
freak her out. ఓకే, సో ఇక్కడ మనకు న్యూ టెక్స్ట్ బుక్లో ఏ విధంగా ఉంటుందంటే, అండ్ వన్స్ ఐ వాజ్ ఇన్ ఏ కార్ అండ్ ఏ గర్ల్ అట్ ట్రాఫిక్ లైట్స్ వాజ్ లుకింగ్ ఎట్ మీ ఇంట్రెస్టింగ్లీ. సో ట్రాఫిక్ లైట్స్ దగ్గర అతను ఉన్నప్పుడు, ట్రాఫిక్ లైట్స్ పడ్డప్పుడు కారు ఆగుతుంది కదా, కారులో ఇతను కూర్చో ఉన్నాడు. అప్పుడు పక్క నుంచి ఒక అమ్మాయి ఇతన్ని చూస్తూ ఉందన్నమాట, చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నప్పుడు ఇతనికి ఒక ఆలోచన వచ్చింది, ఎలాగైనా కానీ నేను ఇప్పుడు ఈ కారులో 360 degrees అంటే గాల్లో ఇలా రౌండ్గా తిరగాలన్నమాట, గాల్లో ఎగరాలి అని ఇతను డిసైడ్ అయ్యాడు. సో అలా తిరిగి ఆ అమ్మాయిని కొద్దిగా భయపెట్టాలి, అంటే సర్ప్రైజ్ చేయాలి అనేసి అనుకున్నాడు అనమాట ఆ అమ్మాయిని. ఓకే, ఆశ్చర్యానికి లోను చేయాలి అనేసి అనుకున్నాడు. సో దెన్ ఇమ్మీడియట్ అలా చేయగానే హర్ ఫేస్ వాజ్ లైక్ వావ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్, షీ స్పెడ్ ఆఫ్ రియల్లీ క్విక్లీ. సో అలా చేయగానే ఆ అమ్మాయి చాలా ఆశ్చర్యానికి లోనై వావ్ అన్నట్టుగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇమ్మీడియట్గా. స్పెడ్ ఆఫ్ మీన్స్ వెంట్ క్విక్లీ. ఓకే, చాలా ఫాస్ట్గా అక్కడి నుంచి పారిపోయింది అంటాం కదా, ఆ విధంగా వెళ్ళిపోయింది అనమాట అమ్మాయి. So next, Nick began traveling the world and in 2008 he went to Hawaii and met surfing master Bethany Hamilton, who had her arm bitten off by a shark when he was 12. He not ma akkada mistake padindi, she. So Nick అతను ప్రపంచమంతా తిరగాలి అని అనుకున్నాడు అనమాట. సో అలా తిరగాలి అని డెసిషన్ తీసుకున్నప్పుడు నిక్ బిగాన్ ట్రావెలింగ్ ద వరల్డ్ అండ్ ఇన్ 2008 హీ వెంట్ టు హవాయ్. ఓకే, హవాయ్కి వెళ్ళాడు అతను. అక్కడ అతను ఎవరిని కలిశాడంటే ఒక సర్ఫింగ్ మాస్టర్, ఈ సర్ఫింగ్ నేర్పించే ఆమెని కలిశాడు అనమాట. ఆమె పేరు బిథానీ హ్యామిల్టన్. ఓకే, హూ హ్యాడ్ హర్ ఆర్మ్ బిటన్ ఆఫ్ బై ఏ షార్క్ వెన్ షీ వాజ్ 12. ఆమెకి 12 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఒక షార్క్ ఆమె ఆర్మ్ చేతుల్ని తినేసిందనమాట. ఓకే, సో ఆమె యాక్చువల్లీ ఏం చేస్తుంది, ఇదే కదా ఆమె వృత్తి అనేది, సర్ఫింగ్ చేస్తూ ఉంటుంది కదా. కాబట్టి అలా చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు ఏమైందంటే ఒక షార్క్ ఆమె యొక్క చేతుల్ని తినేసింది. అయినా కానీ ఆమె అందరికీ ట్రైనింగ్ ఇస్తుందన్నమాట. She was amazing, said Nick. She taught me how to surf and I was terrified at first, but once I got up there it felt absolutely fantastic. So ఒకసారి ఫస్ట్ ఆమెను చూడగానే అమేజింగ్, షీ వాజ్ అమేజింగ్ సెడ్ నిక్. ఏం చెప్తున్నట్టే ఆమె నిజంగా చాలా ఎక్సలెంట్ పర్సన్ అనమాట. షీ థాట్ మీ హౌ టు సర్ఫ్, ఎలా సర్ఫింగ్ అనేది ఎలా చేయాలో ఆమె నేర్పించింది నాకు. ఐ వాజ్ టెరిఫైడ్ అట్ ఫస్ట్, స్టార్టింగ్లో నేను భయపడ్డాను, బట్ ఒక్కసారి చేసిన తర్వాత ఐ ఫెల్ట్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్, ఇది ఎక్సలెంట్, నిజంగా చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది అని అనిపించింది నాకు. అండ్ ఐ కాట్ సమ్ వేవ్స్ ప్రెటీ వెల్. నిక్ quickly learned how to do the 360-degree spins on his board. So I caught some waves pretty well. సో అతను సర్ఫ్ చేస్తున్నప్పుడు కొన్ని వేవ్స్ వస్తూ ఉంటాయి కదా, అలలు, అవన్నీ కూడా చూశాడు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు దాంట్లో. అండ్ నిక్ క్విక్లీ లెర్న్డ్ హౌ టు డూ ద 360-degree స్పిన్స్. అతనికి ఆల్రెడీ తెలుసు కదా గాల్లో ఎలా ఎగరాలో 360 degrees, దాన్ని ఇంకా అక్కడ అప్లై చేశాడు అనమాట సర్ఫింగ్లో. సో ఇంకా ఈజీగా చాలా తొందరగా అతను ఆ 360 degrees రౌండ్, అంటే ఇలా వచ్చి గాల్లో ఇలా ఎగిరి మళ్ళీ రౌండ్గా తిరిగి మళ్ళీ అక్కడ పడ్డాం అనమాట ఆ సముద్రపు అలల పైన. సో అలా చేయడం అనేది చాలా ఫాస్ట్గా నేర్చుకున్నాడు. A feat that got him on the, సో అతను సాధించినటువంటి ఆ ఫీట్ ఏదైతే ఉందో దానివల్ల అతను he got on the cover of Surface magazine within 48 hours. 48 గంటల్లోనే అతను ఒక మ్యాగజైన్, ఒక పత్రిక ఉంటుంది కదా, సో దానిపైన కవర్ పేజ్ పైన అతను ఫోటో వేశారనమాట 48 గంటల్లోనే. No one has ever done that in the history of surfing. సో సర్ఫింగ్ చరిత్రలోనే ఎవ్వరు అంత తక్కువ టైంలో ఈ విధంగా చేయలేదన్నమాట. మరి ఇతనికి ఎలా పాసిబుల్ అయింది సార్ అంటే, he said, but I have a very low center of gravity, so I have got pretty good balance. ఎందుకంటే ఇతని కాళ్ళు చేతులు లేవు, బాడీ ఒకటే, కాబట్టి ఈ గురుత్వాకర్షణ, ఈ భూమి నుంచి ఉండేటువంటి ఆ గురుత్వాకర్షణ ఏదైతే ఉందో ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఇతని మీద కొద్దిగా తక్కువగా ఉంటుందన్నమాట.
సో కాబట్టి నేను ఈజీగా ఈ ఫీట్ అనేది సాధించగలిగాను, నేను నా బాడీని చాలా బాగా బ్యాలెన్స్ చేయగలుగుతాను అందువల్ల అని చెప్పి. చూడండి, అతనికి ఉన్న నెగిటివ్లో కూడా అతను పాజిటివ్ని వెతుక్కుంటూ ఉన్నాడు అనమాట. సో ఇక్కడ మనకి ఇచ్చిన పిక్చర్స్లో నిక్ ఇండియాకి వచ్చినప్పుడు ఆయన నిక్ ఇన్ ఎలక్ట్రికల్ వీల్ చైర్. ఓకే, సో ఆ పిక్చర్స్ కూడా మనకు ఇక్కడ ఇచ్చిన, అతను గోల్ఫ్ ఆడేటటువంటి పిక్చర్ ఇచ్చున్నాడు అండ్ అతను ఇండియాకు వచ్చినప్పుడు ఆ పిక్చర్ అనేది ఇచ్చున్నాడు. ఓకే, నెక్స్ట్. సో హియర్ ఈ హెడ్డింగ్ అనేది మిస్టేక్. ఓకే, ఇది అతను గోల్ఫ్ ఆడుతున్నటువంటి పిక్చర్ అనమాట. న్యూ టెక్స్ట్ బుక్లో కరెక్ట్గా ఇచ్చున్నారు మనకు. సో హీ హ్యాస్ విజిటెడ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ప్రపంచమంతా కూడా అతను తిరిగేశాడు, చాలా చాలా కంట్రీస్, చాలా దేశాలను అతను తిరిగాడు. ద ఫుట్బాల్ ఫ్యాన్ ఈజ్ నౌ ఏ మోటివేషనల్ స్పీకర్ అండ్ హ్యాస్ ట్రావెల్డ్ టు ఓవర్ 24 కంట్రీస్ స్పీకింగ్ టు గ్రూప్స్ ఆఫ్ అప్ టు 1,10,000 పీపుల్. సో ఈ ఫుట్బాల్ని ఎవరైతే ఇష్టపడుతూ ఉన్నాడో అతను ఇప్పుడు ఒక బెస్ట్ మోటివేటర్, అందరినీ మోటివేట్ చేసేటటువంటి ఒక గుడ్ స్పీకర్ అయ్యాడు అనమాట. ఓకే, అండ్ హ్యాస్ ట్రావెల్డ్ టు ఓవర్ 24 కంట్రీస్, 24 దేశాలు తిరిగాడు ప్రపంచమంతా. అండ్ స్పీకింగ్ టు గ్రూప్స్ ఆఫ్ అప్ టు 1,10,000 గ్రూప్స్ ముందు అతను స్పీచెస్ ఇచ్చాడు అండ్ వాళ్ళని కలిసి మాట్లాడాడు అనమాట. He moved to Los Angeles 2 years ago and plans to continue to travel the world. సో అతను లాస్ ఏంజల్స్కి వెళ్ళాడు, కానీ అక్కడి నుంచి కూడా ప్రపంచమంతా కూడా తిరగాలి అన్న అతని ఆలోచన అలాగే కంటిన్యూ చేశాడు. దిస్ ఇయర్ హీ విల్ విజిట్ సౌత్ అమెరికా అండ్ ద మిడిల్ ఈస్ట్. సో సౌత్ అమెరికా అండ్ మిడిల్ ఈస్ట్ విజిట్ చేయాలి అనేసి అనుకున్నాడు. ఎస్, మీరు ఇక్కడ ఈ టెక్స్ట్ బుక్ని చూడొచ్చు. సో ఈ టెక్స్ట్ బుక్లో మనకు టోటల్ ప్రెజెంట్ సిలబస్ అనేది ఉంటుంది. సో హీ హాజ్ విజిటెడ్ డిఫరెంట్ కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్, అది చూసేసాం మనం. నెక్స్ట్, హీ మూవ్డ్ టు లాస్ ఏంజల్స్ ఇన్ 2007 అండ్ ప్లాన్ టు కంటిన్యూ టు ట్రావెల్ ద వరల్డ్ ఇన్ 2009. హీ విజిటెడ్ సౌత్ అమెరికా అండ్ మిడిల్ ఈస్ట్. సో మిడిల్ ఈస్ట్ అండ్ అమెరికాకి వెళ్ళి అక్కడ అంతా కూడా తిరగాలనుకున్నాడు, వెళ్ళాడు అనమాట 2009లో. సో ఇన్ 2008 కన్యా మియాహారా, a beautiful young girl whose mother was a Mexican and whose father was a Japanese, attended to a meeting where Nick was the guest speaker in Texas. సో టెక్సాస్లో జరిగినటువంటి ఒక మీటింగ్లో నిక్ గెస్ట్గా ఉన్నాడు. అక్కడ అతను స్పీచ్ ఇవ్వబోతున్నాడు. అక్కడికి ఒక యంగ్ గర్ల్ వచ్చిందనమాట, ఒక అమ్మాయి. సో ఆమె పేరు ఖనే మియాహారా. ఓకే, ఖనే మియాహారా. ఓకే, ఈ మియాహారా వాళ్ళ ఫాదర్ ఏమో జపనీస్, వాళ్ళ మదర్ ఏమో మెక్సికన్. ఓకే, సో షీ అటెండెడ్ టు దట్ మీటింగ్ ఆన్ దట్ డే. నెక్స్ట్, ఖన్యా వాజ్ అట్రాక్టెడ్ టు నిక్స్ మెసేజ్. సో ఆ రోజు నిక్ ఇచ్చినటువంటి ఆ మెసేజ్కి ఈ ఖన్యా అట్రాక్ట్ అయిందనమాట, చాలా ఇష్టపడింది, చాలా నచ్చింది ఆమెకి అతను చెప్పినటువంటి స్పీచ్ అనేది. సో ఫ్రమ్ దట్ టైమ్, ఆ రోజు నుంచి చూడండి, ఈ టెక్స్ట్ బుక్లో మనకు పిక్చర్ కింద కరెక్ట్గా నేమ్ ఇచ్చున్నారు, అది నిక్ ప్లేయింగ్ ఏ గోల్ఫ్. ఓకే, సో ఫ్రమ్ దట్ టైమ్ దే వర్ ఇన్ టచ్ విత్ ఈచ్ అదర్ to share their ideas on giving hope to the needy and they became close friends. సో ఆ టైం నుంచి, ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ కూడా చాలా దగ్గరయ్యారు అండ్ వాళ్ళిద్దరూ కూడా చాలా టచ్లో ఉన్నారు, ఫ్రెండ్స్గా ఉన్నారు, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళ యొక్క ఐడియాస్తో వాళ్ళకి స్ఫూర్తినిచ్చేవాళ్ళు అనమాట, ఒక హోప్ ఇచ్చేవాళ్ళు. Finally, they fell in love and their engagement happened in August 2011. సో లాస్ట్కి వాళ్ళిద్దరూ లవ్లో పడ్డారు అండ్ వాళ్ళ ఎంగేజ్మెంట్ అనేది 2011 ఆగస్ట్లో జరిగింది. నిక్ పుట్ ద ఎంగేజ్మెంట్ రింగ్ ఆన్ కెనీస్ finger with his mouth and then said the most beautiful words every girl wants to hear coming out from her man's mouth.
దట్ ఈస్ బేబీ ఐ లవ్ యూ. సో నిక్ ఆ ఎంగేజ్మెంట్ రింగ్ ఎలా పెట్టుంటాడా అనేసి చాలామందికి డౌట్స్ వచ్చుంటాయి. మా స్టూడెంట్స్ కూడా అడిగాడు, ఆమెకి చేతులు లేవు కదా సార్, అతనికి ఎలా పెట్టుంటాడు సార్ ఎంగేజ్మెంట్ రింగు అని అడిగాడు. సో నీలాంటి వాళ్ళ కోసమే నెక్స్ట్ లైన్ కూడా ఇచ్చాడయ్యా అనేసి చదివి వినిపించాను. సో అతని నోటితో ఆ ఎంగేజ్మెంట్ రింగ్ అనేది ఆమెకి పెట్టాడు. సో అలా పెట్టిన తరువాత అతను ఒక వర్డ్ చెప్పాడు. ఆ వర్డ్ ఏంటంటే, ప్రతి ఒక్క అమ్మాయి తన లైఫ్లో తనకు కాబోయే వాడి నోటి నుండి వినాలనుకునేటువంటి మాటలు అవి. ఓకే, అదేంటంటే బేబీ ఐ లవ్ యూ అని నిక్ చెప్పాడనమాట ఆమెకి. నెక్స్ట్, నిక్ అండ్ కెనీ గాట్ మ్యారీడ్ ఆన్ February 12, 2012. ఓకే, February 12, 2012 ఫిబ్రవరిలో జరిగిందనమాట వాళ్ళ మ్యారేజ్ అనేది. ఓకే, సో అండ్ ఆన్ February 13th, 2013 they were blessed with the birth of a healthy baby boy with full body. సో 2012 తేదీ మ్యారేజ్ జరిగితే 2013వ తేదీ వాళ్ళకి బాబు పుట్టాడనమాట. చాలా హెల్తీగా ఉన్నాడు అండ్ ఫుల్ బాడీతో పుట్టాడు. ఓకే, అందరూ అనుకుంటుంటారు, అందరికీ టెన్షన్గా ఉంటుంది వీళ్ళకి పుట్టబోయే బిడ్డ ఎలా పుడతాడు అనేసి. కానీ ఆ దేవుడి దయ వల్ల వీళ్ళకి పుట్టిన బిడ్డ చాలా హెల్తీగా ఫుల్ బాడీతో పుట్టాడనమాట. నెక్స్ట్, నిక్ అండ్ కెనీ wrote an inspirational book, Love Without Limits, together and it was published in 2014. సో 2011లో ఎంగేజ్మెంట్ అయింది, 2012లో మ్యారేజ్ అయింది, 13లో బాబు పుట్టాడు, 14లో బుక్ అనేది పబ్లిష్ అయింది. గుర్తుపెట్టుకోండి. సో వెరీ ఇంపార్టెంట్. అండ్ సో వాళ్ళు ఏం బుక్ రాశారనంటే ఇద్దరు కలిసి రాశారు, లవ్ వితౌట్ లిమిట్స్, ప్రేమకి అవధులు లేవు అనేటటువంటి ఆ బుక్ రాశారు వాళ్ళు. సో ఈ బుక్ అనేది 2014లో పబ్లిష్ అయింది. నెక్స్ట్, ఇఫ్ ఐ ఫెయిల్ I try again and again and again. If you fail, are you going to try again? సో నాకు గనక ఫెయిల్యూర్ వస్తే, ఓటమి వస్తే నేను మళ్ళీ ట్రై చేశాను, మళ్ళీ ట్రై చేస్తూనే ఉంటాను. కానీ అదే నీకు ఫెయిల్యూర్ వస్తే నువ్వు ట్రై చేస్తున్నావా? Here he is asking. The human spirit can handle much worse than we realize. సో మానవుని యొక్క ఆత్మవిశ్వాసం, ఆత్మధైర్యం ఏదైతే ఉందో అది ఎంత వర్స్ట్ సిచ్యువేషన్ అయినా కానీ హ్యాండిల్ చేయగలుగుతుంది అని మనం తెలుసుకోవాలి. ఇట్ మ్యాటర్స్ హౌ యు ఆర్ గోయింగ్ టు ఫినిష్. నువ్వు ఎలా ఒక వర్క్ని ఫినిష్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్ అక్కడ. సార్ నేను చాలా ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేశాను సార్, మధ్యలో నాది ఫెయిల్యూర్ వచ్చింది, సో నేను ఆపేశాను సార్, నేను సాధించలేకపోయాను సార్, దానివల్లే వీళ్ళు డిస్టర్బ్ చేశారు సార్, అందువల్ల సాధించలేకపోయాను. ఇవన్నీ అనవసరం. నువ్వు ఏ విధంగా ఎండ్ చేసావు అనేదే ఇంపార్టెంట్. సక్సెస్ వచ్చిందా లేదా అనేదే ఇంపార్టెంట్ ఈ సమాజానికి. సో ఈ సొసైటీలో నీకు నెంబర్ ఆఫ్ ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఒక సక్సెస్ వస్తే అప్పుడే నిన్ను గుర్తిస్తుంది ఈ సమాజం. ఓకే, సో ఇక్కడ నువ్వు ఏ విధంగా ఫినిష్ చేసావు అనేది ఇంపార్టెంట్ మనకు. అంతేగాని సార్ నేను చాలాసార్లు ట్రై చేశాను సార్ అంటే ఏ టీచర్ కూడా ఒప్పుకోడు. నేను చాలా ట్రై చేశాను సార్, హోంవర్క్ రాలేదు, ఇది చేయలేకపోయాను అని అంటే ఎవరు నమ్మరు. ఓకే, ఆ పక్కన వాడికి వచ్చింది కదా నీకెందుకు రాలేదు అంటారు. సో నువ్వు ఎలా ఎండ్ చేసావు అనేదే ఇంపార్టెంట్. ఆర్ యూ గోయింగ్ టు ఫినిష్ స్ట్రాంగ్ సెడ్ నిక్. సో నువ్వు స్ట్రాంగ్గా ఎండ్ చేయబోతున్నావా నువ్వు అనుకునే వర్క్ని, అంటే సక్సెస్తో ముగించబోతున్నావా, ఈ సమాజం మొత్తానికి ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వబోతున్నావా నీ యొక్క సక్సెస్తో, నువ్వు ఒక మోటివేషనల్ ఇన్స్పిరేషనల్ పర్సన్గా నిలబడబోతున్నావా, అదే ఈ సమాజం చూస్తుంది. సో ఎలా నువ్వు ఎండ్ చేయబోతున్నావు అనేది ఈ సమాజం చూస్తుంది. I tell people to keep on getting up when they fall and to always love themselves, he said. So ప్రజలకి ఏం చెప్తూ ఉంటాడంటే ఇతను, I tell people to keep on getting up. సో పడ్డప్పుడల్లా లేస్తూ ఉండు, just like as a bouncing back attitude. ఓకే, సో ఏ విధంగా అయితే నువ్వు ఒక సైకిల్లో పోతూ కింద పడితే ఇమీడియట్గా ఎవరన్నా చూస్తారేమో అని లేచి పరిగెత్తావో, ఇమీడియట్గా లేచి సర్దుకొని మళ్ళీ నీ జర్నీని నువ్వు స్టార్ట్ చేస్తావో, అదేవిధంగా నీ లైఫ్లో కూడా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు పడ్డప్పుడు మళ్ళీ లేచి పరిగెత్తు. అంతేగాని నేను పడ్డాను అనేసి అక్కడే పడుకొని ఉండిపోకు, నేను ఇంకా సాధించలేను అనేసి నువ్వు అక్కడే కూర్చొని ఉండిపోకు. యూ షుడ్ నీడ్ టు ట్రై అండ్ ట్రై అంటిల్ యూ గెట్ ద సక్సెస్. ఓకే, సో నువ్వు చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేటప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ పడి ఉంటావు కింద. సో ఇలా పడ్డాను ఇంక నా వల్ల కాదు అనేసి నువ్వు సైకిల్ నేర్చుకోవడం మానేసావా?
లేదు కదా. ఈరోజు నువ్వు ఎలాంటి మంకీ యాక్షన్స్ అన్నా కానీ చేయగలుగుతున్నావు. చేతులు వదిలేసి తొక్కుతావు, కాళ్ళు హాఫ్ పెడల్ వేసి తొక్కుతావు, బ్యాక్ సైడ్ కూర్చొని తొక్కుతావు సీట్కి. సో ఇలాంటి మంకీ యాక్షన్స్ ఎన్నో చేస్తుంటావు. ఏమై రైట్? సో ఎందుకు నువ్వు వదలకుండా ఫెయిల్యూర్ వచ్చినా కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ కింద పడ్డా కూడా నువ్వు ట్రై చేసావు, లాస్ట్కి సక్సెస్ సాధించావు, నేర్చుకున్నావు సైకిల్ ఎలా తొక్కాలి అనేది. అదేవిధంగా నీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా, నీకు ఫెయిల్యూర్ వచ్చినా కూడా ట్రై చేయి, మళ్ళీ ట్రై చేయి, నెంబర్ ఆఫ్ టైమ్స్ ట్రై చేయి. ఏం పోతుంది? సో నీకు వచ్చిన ఫెయిల్యూర్ నుంచి నువ్వు ఒక నీతి అనేది నేర్చుకోవాలి, లెసన్ నేర్చుకో. ఓకే, ఇలా చెయ్యకూడదు ఏమో, అందుకే ఫెయిల్యూర్ వచ్చిందేమో, నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు, ఇంకొక విధంగా చేస్తామని ట్రై చేయి. అప్పుడు ఫెయిల్యూర్ వస్తే అలా కూడా చేయకూడదేమో. సో టూ వేస్ ఎలా చేయకూడదో నేర్చుకున్నావు, ఎలా చెయ్యొచ్చో అనేది నేర్చుకోవడానికి ఇంకొకసారి ట్రై చేయి. సో ఈ విధంగా ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నీకు సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. సో ఐ టెల్ పీపుల్ టు కీప్ ఆన్ గెట్టింగ్ అప్ వెన్ దే ఫాల్. ఎప్పుడైతే కింద పడతారో అప్పుడు మళ్ళీ వాళ్ళు ఇమీడియట్గా బౌన్సింగ్ బ్యాక్ యాటిట్యూడ్తో అప్పటికప్పుడు లేచి మళ్ళీ పరిగెత్తాలి. ఓకే, మళ్ళీ ట్రై చేయాలి అని చెప్తూ ఉంటాను. అండ్ టు ఆల్వేస్ లవ్ దెమ్సెల్వ్స్. ఎప్పుడు మిమ్మల్ని మీరు ఇష్టపడండి, ఎదుటి వాళ్ళని కాదు, వేరే వాళ్ళని కాదు, మిమ్మల్ని మీరు నమ్మండి. మీలో ఉన్నటువంటి ఆ స్పిరిట్ ఏదైతే ఉందో, ఆ నమ్మకం ఏదైతే ఉందో, ఆ కమిట్మెంట్ ఏదైతే ఉందో వాటిల్ని మీరు నమ్మండి. ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకున్నారో అది సాధించగలుగుతారు. If I can encourage just one person, then my job in this life is done. నేను ఒక్క వ్యక్తిని ఇన్స్పైర్ చేయగలిగినా కూడా నా పుట్టుకకు నిజమైనటువంటి నిర్వచనం అనేది దొరికినట్టే. ఓకే, ఈ లైఫ్లో నేను చేయాలనుకునింది సాధించినట్టే అవుతుంది. సో నేను ఒక్కరిని ఎంకరేజ్ చేసినా చాలు, ఒక్కరిని మోటివేట్ చేసినా చాలు, నా వల్ల ఒక్కరు చేంజ్ అయినా చాలు అని నీకు చెప్తూ ఉన్నాడనమాట. సో ఏ కాళ్ళు చేతులు లేనటువంటి వ్యక్తి ఇప్పుడు ప్రపంచమంతా గుర్తించదగ్గ స్థాయిలో ఎన్నో మోటివేషనల్ స్పీచ్లు ఇస్తూ ఎంతో అత్యున్నతమైనటువంటి ప్లేస్లో ఉన్నాడు. ఇంకా కాళ్ళు చేతులు అన్నీ బాగున్నటువంటి మనం ఇంకెంత సాధించగలుగుతాము ఒక్కసారి ఆలోచించండి. మీకు కడుపు నొప్పి వస్తే అమ్మ నాకు కడుపు నొప్పి నేను స్కూలుకు పోను, కాలు నొప్పి నేను స్కూలుకు పోను అని చెప్పే రీజన్స్ అన్నీ పక్కన పెట్టి నాకు కాలు నొప్పి ఉన్నా, కడుపు నొప్పి ఉన్నా, తలనొప్పి ఉన్నా నేను స్కూలుకి వెళ్తానమ్మా, ఈరోజు నేను క్లాస్ మిస్ అవ్వకూడదు అన్న ఒక కమిట్మెంట్తో మీరు స్కూలుకి వెళ్ళాలి. ఏదైనా ఒక వర్క్ చేస్తూ ఉంటే నాకు ఫెయిల్యూర్ వచ్చింది, నేను ఆగిపోతానేమో, నేను చేయలేనేమో అని అనుకోకుండా ఎస్ చేస్తాను, ఐ కెన్ డూ దట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ అని ముందుకు వెళ్ళి ఎదిరించి ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఎదురెళ్ళి పోరాడి ఫైనల్గా సక్సెస్ అనేది సాధిస్తేనే ఈ సమాజంలో నీకంటూ ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ దిస్ ఈజ్ వెంకటేష్ యార్వా. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మనం 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు అన్ని ఇంగ్లీష్ లెసన్స్ని తెలుగులో చెప్పుకోబోతున్నాం అండ్ ఇంగ్లీష్ గ్రామర్ కూడా చెప్పుకోబోతున్నాం. చాలా ఈజీ వేలో చెప్పబోతున్నాము. కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.